ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జూన్ 4. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14:27. నీవు నిజమైన సమాధానమును కనుగొంటివా అను సామాన్యమైన ప్రశ్నను నీకు వేయగోరుచున్నాను. రక్షించబడినప్పటికీ శత్రువు మోసగించుటచే అనేకులకు నిజమైన సమాధానము లేదు. వారు రక్షించబడితిమి, తిరిగి జన్మించితిమని చెప్పినప్పటికీ వారి జీవితము, వారి అనుభవమును బట్టి ఎక్కడో ఏదో లోపమున్నట్లు అనిపించును. ప్రభువైన యేసుక్రీస్తు సమాధానమిచ్చుటకే ఈ లోకమునకు వచ్చెను. యెషయా తన ప్రవచనములో యేసు ప్రభు యొక్క జననము, జీవితము, శ్రమ, మరణము, పునరుత్థానము, రెండవ రాకడను గురించిన అతి సూక్ష్మమైన విషయములను స్పష్టముగా ప్రవచించెను. అనేక పేర్లలో యెషయా గ్రంథం 9:6 ఆయన సమాధానకర్తయగు అధిపతి అని పేర్కొనబడెను. ఆయనలో, ఆయన వలన, ఆయన ద్వారా మాత్రమే మానవులు నిజమైన సమాధానమును కనుగొనగలరు. ఆయన బెత్లెహేములో జన్మించినప్పుడు అదే వర్తమానము పరలోక సైన్య సమూహము చేత భూమి మీదకు తీసుకొని రాబడెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లూకా సువార్త 2:14. ఆయన పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులకు మొట్టమొదట ఇచ్చిన వర్తమానము, మీకు సమాధానం కలుగునుగాక. యోహాను సువార్త 20:19-21. ఆ శిష్యులు భయముతో నిండిన వారొకటచే తలుపులు కిటికీలు మూసుకొని దాగుకొని ఉండిరి. అకస్మాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు లోపలికి వచ్చి, మీకు సమాధానం కలుగునుగాక అని పలికెను. ఆయన యోహాను సువార్త 14 ఏమైతే చెప్పానో అదే ఇప్పుడు తిరిగి చెప్పబడుచున్నది. ఆ సమాధానము తమది కూడా అగునట్లు ఆయన తమ నిమిత్తము శ్రమపడినని వారప్పుడు గ్రహించిరి. ఒకవేళ నీవు బైబిల్ అంతయు ఎరిగి ఉండవచ్చును. యేసుక్రీస్తు ప్రభువు నామమున నీ ద్వారా నీ చుట్టూ అనేక అద్భుతములు జరిగి ఉండుట కూడా నీవు చూచి ఉండవచ్చును. అయినప్పటికీ నీవు నిజమైన సమాధానము కనుగొంటివా? నిజమైన సమాధానమును పొందితనని నీవు యథార్థముగా, నమ్మకముగా చెప్పగలవా? అపోస్తలుడైన పౌలు యొక్క పత్రికలన్నీ కృపా సమాధానములను పదములతో ఆరంభమైనవి. దాని అర్థమేమనగా, దేవుని కృప, దేవుని సమాధానము కలిసి వెళ్ళును. కృప ఎంత అధికమైన సమాధానం అంత అధికమగును. సమాధానం ఎంత అధికమైన కృప అంత అధికమగును. లోక సంబంధమైన సమాధానం ద్వారా చాలామంది మోసగించబడిరి, కానీ లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట లేదు అని మన ప్రభువు చెప్పుచున్నాడు. రోమాపత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అని చదువుదుము. బైబిల్ జ్ఞానము, దీర్ఘ ప్రార్థనలు, కళలు, అద్భుతముల ద్వారా మనము సాతానును ఓడించలేము. సమాధానకర్తయగు దేవుడే సాతానును మన కాళ్ల క్రింద శీఘ్రముగా చితక తొక్కించునని లేఖనము చెప్పుచున్నది. అందువలననే సాతాను మన సమాధానమును భంగపరచవలనని ప్రయత్నించును. దయచేసి నీవు నిజమైన సమాధానము కనుగొంటినని రూఢిపరచుకొనుము. లేని ఎడల సాతాను యొక్క కుయుక్తి లేక ఉపాయము ద్వారా నీవు ఓడించబడదువు. ఇంకనూ ముందుకు చూచిన రోమాపత్రిక 14:17 దేవుని రాజ్యము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నదని వ్రాయబడి ఉన్నది. నీ సమాధానం మీదనే దేవుని రాజ్యమునందలి నీ పాలిభాగము ఆధారపడి ఉన్నది. నీతి సమాధానమును కలుగచేయును. యెషయా గ్రంథం 32:17. పైకి కనబడు దానిని బట్టి నీవు నీతిమంతుడవు లేక మంచివాడవు కాలేవు. పైకి నీవు మంచివాడవుగా కనబడవచ్చును, అయితే అంతరంగికముగా నీ హృదయములో సాతాను సింహాసనము ఉండి ఉండవచ్చును. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమాపత్రిక 15:13. నీవు నిజమైన సమాధానమును కనుగొనినప్పుడే దేవుని శక్తి నీలో సంపూర్ణముగా పనిచేయగలదు.
అట్టి నిజమైన సమాధానమును నీవు కనుగొనని ఎడల నీవు సరైన విధముగా ప్రార్థించలేవు. నీవు నిజమైన సమాధానమును కనుగొనని ఎడల సాతానును సులభముగా ఓడించలేవు. అంతరంగములో నిజమైన సమాధానమును కలిగి ఉండటం వలన మాత్రమే నీవు దేవుని స్వరమును వినగలవు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.